ఇది అయిపోయింది కదా. మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పుడు ఇదే భూదాన్ ల్యాండ్లో ఇప్పుడు కేసులు పెట్టిరు కదా, ఆమె ఎవరో ఎస్ఐ గౌతమి పిటిషన్, ఇంకా కొంతమంది పిటిషన్లు ఇస్తే కేసు పెట్టిరు కదా. మేము వాస్తవాల్ని బయటికి తీసినాం. ఏం బయటికి తీసినాం? కాస్రా పహానీ ఉంది 1954, ఇందులో 62 ఎకరాల 7 గుంటల భూమి క్లియర్గా భూదాన్ భూమి అని ఉన్నది. అయిపోయిందా? మీరు కూడా భూదాన్ భూమి అని అంటున్నారు. ఇదే భూదాన్ భూమిలో 62 ఎకరాల 7 గుంటల్లో ఇగో ఈ దొంగలంతా తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించిన అనుచరులు, ఆయన కొడుకు సంబంధించిన అనుచరులు వచ్చి ఇగో ఈ రకంగా పట్టాలు చేసుకున్నారు. రికార్డ్స్ మొత్తం ట్యాంపర్ చేసిరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది కళ్ళకు కనబడతలేదా? ఇది కళ్ళకు కనబడతలేదా? పేర్లతో సహా ఎక్కడెక్కడ ఎవరు కబ్జా చేసినారు, సర్వే నెంబర్ ఎంత. ఇప్పుడు భూభారతిలో నీ మొహమే కనిపిస్తున్నది. ఇక్కడ నీ మొహమే కనిపిస్తున్నది. ఇక్కడ ఒకడేమో ఎకరం 20 గుంటలు, ఎకరం 2 ఎకరాలు, 2 ఎకరాలు, ఎకరం 2 ఎకరాలు, 2 ఎకరాలు అంటే 20 కోట్లు, ఎకరం 10 కోట్లు నడుస్తుందట. 2 ఎకరాల 3 గుంటలు, 2 ఎకరాలు 30 గుంటలు, 20 గుంటలు, ఎకరం 20 గుంటలు, 5 ఎకరాల 5 గుంటలు, 5 ఎకరాల 5 గుంటలు, ఎకరం 20 గుంటలు, ఎకరం 10 గుంటలు, 2 ఎకరాల 10 గుంటలు, ఎకరం 24 గుంటలు, ఎకరం 21 గుంటలు, పైన 20 గుంటల భూమి నాన్ అగ్రికల్చర్ కింద మారిపోయింది. ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. 10 గుంటలు, 2 ఎకరాల 6 గుంటలు, 2 ఎకరాల 3 గుంటలు, 2 ఎకరాల 6 గుంటలు. మరి ఇదంతా పట్టాల కింద ఎట్లా మారింది? ఈ పట్టాల కింద ఈ భూభారతిలో అంతకుముందు ధరణిలో ఎక్కించిన దొంగ అధికారి ఎవడు? కలెక్టర్ ఏం చేసిండు? మరి రికార్డ్స్ని ట్యాంపర్ చేసి ఎక్కించిన అధికారుల మీద, ఇగో ఈ దుర్మార్గుల మీద, వీళ్ళంతా బినామీలు. మరి వీళ్ళ బాసులు ఎవరు? ఏం కేసు బుక్ చేసినావు వీళ్ళ మీద? హమాలి శ్రీనివాసు మీద కేసు బుక్ చేసినావు కదా. హమాలి శ్రీనివాసు మీద కేసు బుక్ చేసినావు. ఓ కూలీ అయిన ఇంకొక ఆయన మీద కేసు బుక్ చేసినావు. కూలీల మీద. మరి వీళ్ళ మీద, భూదాన్ ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళ మీద కళ్ళు కనబడతలేవా? మూసుకపోయినాయా? వీళ్ళ మీద ఎందుకు కేసు బుక్ చేస్తలేవు? దీనికి ఆన్సర్ ఉందా నీ దగ్గర? అదే భూదాన్ ల్యాండ్ 62 ఎకరాల 7 గుంటల గురించే మాట్లాడుతున్నా నేను. రికార్డ్స్తో సహా చెప్తున్న వాస్తవాలు. ఈ 30 ఎకరాల పైన కబ్జా చేసిన ఈ దొంగల మీద కేసు ఏది అంటున్నా. వీళ్ళ మరి ఏ సెక్షన్లు పెట్టాలా? రికార్డ్స్ ట్యాంపర్ చేసిన ఆనాడు ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్ల మీద ఏం కేసు పెట్టినావు?